జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలోని పలు వార్డుల్లో పారిశుద్ధ్యం పడకేసింది. గతంలో గ్రామ పంచాయతీ సమయంలో ఉన్న మురుగు కాలువలు ఇప్పటికీ అవే కొనసాగుతున్నాయి. వర్షం పడిన ప్రతిసారి మురుగు కాలువల నుండి రోడ్లపైకి మురుగునీరు చేరి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. దీంతో పాటు జాతీయ రహదారికి ఇరువైపులా కోట్లాది రూపాయలతో చేపట్టిన పెద్ద మురుగు కాలువల పనులు పూర్తి కాక ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో చినుకు పడితే చాలు వర్షం నీటితో పాటు మురుగునీరు నిలిచి ప్రధాన రహదారిపైకి వస్తుంది. కొన్ని చోట్ల మురుగు కాలువలు కూలిపోతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పలు కాలనీల్లో రోడ్లు మొత్తం బురదమయం అయ్యాయి. స్థానికులు వరి నారులను రోడ్లపై నాటి నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపైన పారిశుద్ధ్య పనులు చేస్తూ వీధుల్లోకి వచ్చేసరికి దాదాపు సంవత్సరం పాటు నుండి మోర్లు శిథిలావస్థలో ఉండగా వారికి దరఖాస్తు చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకుంటలేరు. 22వ వార్డులో SRSP క్యాంపులో పరిస్థితి చూడండి. మురికి కాలువ చెడిపోయి దాదాపు సంవత్సరం పైన అయింది. ఇంతవరకు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేరు. దీనివల్ల దోమల బెడద, రోగాలు, హాస్పిటల్ బారిన పడే పరిస్థితి ఉన్నది. వాహనదారులు రోడ్డు మీదకి వెళ్ళి వర్షాకాలం బయటకు వెళ్లాలంటే నడవాలంటే చాలా కష్టంగా ఉంది. దోమలకి జ్వరాలు వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం సీజన్ జ్వరాలు వస్తాయి. ఆ పిల్లల్ని ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి? మమ్మల్ని చూసే మా నాదుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు చేసుకుందామంటేనే రికార్డే డొక్కారది. అట్లాంటి జనాలు ఉన్నారు. మాకు ఎవరు పెట్టాలి? ఎవరు చేయాలి? ఇప్పుడు సీజన్ టైము, ఇప్పుడు శుభ్రత లేదు, దోమలు, ఈ మురుగు కాలువలు, మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు? గవర్నమెంట్ స్పందించాలని కోరుకుంటున్నా. తొందరగా నీళ్ళతే వానతే కచరా ఆగి మోర్లు, దోమలు, ఈగలు మాకు వశపడతలేవు. ఇళ్లలో వస్తున్నాయి. ఈ వాన పడితే బురదతోని వశపడతలేదు, నడత్తలేదు అసలే రోడ్డు మీద. ఆ నడత్తలేదు సార్ అంటే ఎవరు పట్టించుకునే లేరు. 2 సంవత్సరాలు అయిపోయి 5 ఏళ్ళు అయిపోయాయి. మేము ఎట్లుండాలి? ఇదే మురికిలా, ఇదే కాలువలా, ఇదే మోర్లలో, ఇదే దోమలలో ఉండన్నా. ఇట్లనే బతుకన్నా మేము. ఆ దోమలు కుట్టి జ్వరాలు వచ్చి దవాఖానాలో పడుతున్నాం.